తాడికొండ నియోజకవర్గం. ఇదే తాడికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి తెనాలి శ్రావణ్ కుమార్ గారు మనతోటి ఉన్నారు. ఇదే అమరావతిని అసలు ఏముంది, అది ఒక శ్మశానం అని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు అన్నారు. శ్మశానంలో పేదలు ఉంటారు, మీరేమో విశాఖపట్నం వెళ్తారు. ఎడారంటే ఏంటి? రాజస్థాన్ వెళ్తే తెలుస్తుంది. ఇక్కడ పక్కన కృష్ణా నది ఉంది, నిరంతరం ప్రవహిస్తూ ఉంటాం. అది కాకుండా ప్రకాశం బ్యారేజ్ ఉంది, దాన్ని ఎడారి అన్నాడంటే. సో తాజాగా ముఖ్యమంత్రి గారు ఇదే సచివాలయాన్ని తాకట్టు పెట్టి 370 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. పేదలకు మేము ఇల్లు ఇస్తాము, స్థలాలు ఇస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు R5 జోన్లో స్థలాలు కేటాయిస్తుంటే మీరు ఎందుకని కోర్టు కేసులు వేసి వాటికి అడ్డం పడుతున్నారండి? లిటిగేషన్ ఆయనే సృష్టించి లిటిగేషన్ ఉన్న భూముల మీద ఇస్తున్న ఫీలింగ్ వాళ్ళకి సింపతి పొందటమే తప్ప వాస్తవంగా ఇవ్వాలని లేదు. మీరు అమరావతిని ఏ స్థాయిలో తీసుకువెళ్ళాలనుకుంటున్నారు? మీకు అప్పుడంటే ఈ నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏ స్థాయిలో పెడదాం అనుకుంటున్నారు? ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, రైతులకి ఫ్లాట్లు డెవలప్ చేయడం కానీ, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కానీ, ప్రభుత్వ బిల్డింగులు కానీ అన్నీ కూడా 3 సంవత్సరాల్లో అయిపోతాయి. గుంటూరు పార్లమెంటరీ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, సో ఎట్లా ఉంది మీతో ఆయన జర్నీ? వైసీపీకి వణుకొస్తుంది, ఈయనేమో పాజిటివ్గా ప్రజల్లోనూ నాయకుల్లోనూ ఒక అనుబంధంతో ముందుకెళ్తున్నారు. రాబోయే 5 సంవత్సరాలు ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా గెలుపొంది మీ ప్రభుత్వం వస్తే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ విజన్ ఏంటి? తాగునీటి సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది. ఆ తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కరించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయడం, వైద్యపరంగా పేద ప్రజలకు అందుబాటులోకి రావడానికి ప్రైవేటు మరియు గవర్నమెంట్ వైద్య విధానాన్ని అభివృద్ధి చేయటం. టీడీపీ, జనసేన, తాజాగా బీజేపీ వచ్చింది. సో దాని ప్రభావం ఏ మేరకు ఉండబోతుందంటారు? ఇప్పుడు ఈ పొత్తులు ఉన్న క్రమంలో ఓవరాల్గా మీరు ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు అనుకుంటున్నారు? పొత్తుల ప్రకారం అయితే నాకు తెలుసు. హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాలకి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ముఖ్యంగా అమరావతి రాజధాని పరిధిలో ఏ నియోజకవర్గం కదిపినా సరే అది ఒక సంచలనం. దానికి గల కారణం ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం. సో దానిలో ఎక్కువగా అమరావతి రైతులు ఎప్పటికప్పుడు ఉడిగిపోతూ 1500-1600 రోజులుగా దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇంతకీ అది ఏ నియోజకవర్గం అంటారో అదే ప్రతి ఒక్కరికి తెలిసిందే, తాడికొండ నియోజకవర్గం. ఇదే తాడికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి తెనాలి శ్రావణ్ కుమార్ గారు మనతోటి ఉన్నారు. ఆయన అడిగి ఆ నియోజకవర్గ సమస్యలు, అక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం శ్రావణ్ కుమార్ గారు. నమస్కారం అండి. సార్ బాగున్నారా? బాగున్నాను, హ్యాపీ. సార్, మీ నియోజకవర్గంలో అమరావతి రైతులు వాళ్ళ రాజధాని కోసం వాళ్ళ పొలాలనంతా కూడా ఇచ్చేసి ప్రభుత్వానికి చివరికి రోడ్ల మీద షామియానాల్లో కూర్చునే దుస్థితుల్లో ఉన్నారు. పాదయాత్రలు చేశారు, నిరసన కార్యక్రమాలు చేశారు, చివరికి అవమానాలు పడ్డారు. మరి ఏంటండి దానిపైన మీ స్పందన? ఇంత దురదృష్టకరమైన పరిస్థితి ఏ వ్యక్తికి రాకూడదు. తెలుగులో చెప్తారు, పగోడకు కూడా ఇటువంటి సమస్య రాకూడదని, పరిస్థితి రాకూడదని. అంటే దాని అర్థం ఏంటన్నమాట, మనిషి అనేవాడు ఎవరు కూడా ఇలాంటి దుస్థితిని కోరుకోరు కావాలి. అవును. వారంతటా వారుగా ఒక వ్యాపారమో, వ్యవసాయమో, లేకపోతే ఒక వ్యక్తి తన ఎంటర్ప్రైనర్గానో నష్టపోతే పెద్దగా ఎవరు బాధపడరు. అది వేరు. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే, వీరు ప్రభుత్వం చేత మోసగించబడ్డవారు. ఎందుకంటే ఇక్కడ విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదని అప్పుడున్న ప్రభుత్వం అంటే ఒక అధికార పక్షమే కాదు, ప్రతిపక్షం కూడా. అవును. ప్రతిపక్షం, అధికార పక్షం ఇద్దరు కలిస్తేనే ప్రభుత్వం కదా. కలిసి ఒక అప్పీల్ చేశారు. భూములు ల్యాండ్ పూలింగ్ సిస్టంలో ఇస్తే ఇక్కడ అప్పుడున్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఇరువురు లబ్ధి పొందే ఒక ప్రణాళిక వేశారు. విన్ విన్ సిచ్యువేషన్. అవును. అటు భూములు ఇచ్చినందుకు రైతులు,
ఇటు తీసుకున్నందుకు ప్రభుత్వం ఇద్దరు కూడా బాగుపడాలి. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్రానికి విడిపోయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఒక అప్పీల్ చేశారు. అప్పీల్ చేస్తే నమ్మారు. 33,500 ఎకరాలు పైగా భూమిని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మోసపోయారు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అంటే అప్పుడు ప్రతిపక్షం ఇప్పుడు అధికార పక్షం అయింది. అవును, అప్పటి అధికార పక్షం ఇప్పుడు ప్రతిపక్షం అయింది. అవును. చెప్పిన మాట చేసిన భాషలు నెరవేర్చుకోకుండా ఒక ప్రత్యేకంగా 3 రాజధానులను ఒక అంశం తీసుకురావడం చేత చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏమని దీన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టించుకున్నారు, బూట్కాళ్లతో తన్నారు, కవాతులు పోలీసు కవాతు జరిపారు, ముళ్ళ కంచెలు అడ్డాలు వేశారు, వాయిస్ని వాళ్ళ యొక్క గొంతుని నొక్కేసే ప్రయత్నం చేశారు, కేసులు పెట్టారు, జైలు పాలయ్యారు. ఆడా మగ అని తేడా లేదు, పిల్లలు పెద్ద అని తేడా లేదు. చాలా చాలా దుర్మార్గమైన పరిస్థితికి నెట్టబడిన వాళ్ళు ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేయక రోడ్డు మీదకి రాక ఏం చేస్తారు? ఈ పరిస్థితి తిరిగి మళ్ళీ రాకూడదు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. ప్రజల యొక్క గోడు, ప్రజల యొక్క వేదన ఈయన ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఏదైతే ఈ అమరావతి రైతులు ఈ ఎపిసోడ్ సంగతి ఒకసారి పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా చాలా సుభిక్షంగా ఉన్నారు అని చెప్పేసి అన్నారు. ఇక దానికి ఉదాహరణగా చెప్పవలసి వస్తే, ఇప్పుడు అమరావతిలో ఉన్నటువంటి పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ని డబల్ చేస్తున్నానని చెప్పేసి తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. సో మరి దానిపైన మీ అభిప్రాయం ఏమంటారు? ఇది ఎటువంటి వ్యూహం అంటారు? ఇది కేవలం ఎన్నికల జిమ్మిక్. పెన్షన్ డబల్ చేయడం అనేది ఆనాడున్న ప్రభుత్వం ఆఖరి సంవత్సరంలో 10% పెంపుదలతో పెన్షన్కి ఒక జీవో ఇచ్చింది. దాని ప్రకారం చూసినా 5,000 వస్తాయి. పెన్షన్లో నిన్నటిదాకా పెండింగ్ ఉన్నాయి. 3 నెలలు 2 నెలలు పైగా పెన్షన్ పంపిణీ చేయకుండా పెండింగ్ ఉన్నాయి. పేద వర్గాల వారికి కొంతమందికి అసలు కొత్తగా పెళ్ళయ్యి కొత్త కుటుంబాలు ఏర్పడిన వాడికి పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో చివరికి ఏం చేయాలో తెలియక ఎన్నికల ముంగిట కొంత మళ్ళీ ఆశ ప్రలోభ పెట్టే ఒక కార్యక్రమం తప్ప ఏం లేదు. ఇదే ఆలోచనతో 2019 ఎన్నికల్లో పేదలను మోసం చేశారు. మీకు ఇచ్చే 2,500 5,000 చేస్తామని 4 సంవత్సరాల 11 నెలలు పట్టింది 5,000 జీవో ఇవ్వటానికి. అంటే ఇక్కడ అదేండి, వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు అమరావతి పరిధిలో ఉన్నటువంటి పేదవారికి మాత్రమే నేను ఈ విధంగా ఇస్తాను అంటున్నారు. సో దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు మిగతా వారందరికీ ఒక పెన్షన్ వస్తుంటే కేవలం ఆ అమరావతి రాజధాని పరిధిలో ఉన్న పేదలకి ఈ విధంగా నేను 5,000 ఇస్తాను అని చెప్పేసి అంటే దీని పూర్వ నేపథ్యం మీరు ఆలోచించాలి ప్రసాద్ గారు. ముఖ్యంగా ఆనాడు ఉన్న ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్లో రైతుల దగ్గర భూమి తీసుకుని రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వటం అనేది ఒక ఒప్పందం. అవును, నేను ఆ రోజున ముఖ్యమంత్రి గారి దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాను, మంత్రివర్గం దృష్టికి. సార్, భూమి లేని నిరుపేదలు ఉన్నారు. అక్కడ ఊర్లో రైతు బాగుంటేనే బాగుండే కులాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు రైతు కూలీలు, కౌలు రైతులు, బీసీ కులాలు, వృత్తి కులాలు కొన్ని. వీరందరూ ఎలా బ్రతకాలి అంటే అప్పుడు ఆలోచన చేసి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు కాకుండా అమరావతి ప్రాంతంలో వాళ్ళ జీవనోపాధి కోల్పోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి నెల కుటుంబానికి కొంత మొత్తం పెన్షన్ రూపంలో ఇవ్వాలి. దాన్ని అమరావతి పెన్షన్ అని నామకరణం చేసి కుటుంబానికి 2,500, సంవత్సరానికి 30,000 రూపాయలు వచ్చేలాగా, అంటే 1 ఎకరం రైతుకి ఎంత కౌలు ఇస్తున్నారో అంత కౌలు వచ్చేలాగా, అంత పెన్షన్ వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రకారం అమరావతిలోని ప్రజల్ని 2 రకాలుగానే మేము చూసాం. ఒకటి, భూమి కలిగిన వారికి ఏమో కౌలు, భూమి లేని వారికి పెన్షన్. సో ఆ రకమైన ఆలోచన చేస్తూ పెన్షన్ పెంచాలని రిపీటెడ్గా నేను ప్రభుత్వాన్ని కోరిన మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం 10% పెంపుదలతో పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం చేసి జీవో ఇచ్చారు. ఆ జీవో ప్రకారం క్యాల్కులేట్ చేస్తే ఇవాళ 5,000 వచ్చాయి. దాన్ని మాయ మాటలతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 5,000 చేశానని 1 నెల రోజుల ముందు చేయటం అనేది ఇది దుర్మార్గం. ఇది ఆలోచించదగ్గ విషయం.
సో అయితే ఇప్పుడు ఇదే అమరావతిని అసలు ఏముంది, అది ఒక శ్మశానం అని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు అన్నారు కదా. మరి అదే శ్మశానంలో అంటున్న ఈ అమరావతి రాజధానిని అక్కడ మనకి సచివాలయం ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది. సో తాజాగా ముఖ్యమంత్రి గారు ఇదే సచివాలయాన్ని తాకట్టు పెట్టి 370 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. మరి దీన్ని బట్టి ఏమంటారు మీరు? అంటే 2-3 విషయాలు తాకట్టు పెట్టే ముందు 2-3 విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది. చెప్పండి. మన స్పీకర్ గారు ఇది ఎడారిని తలపిస్తుంది నాకు అని చెప్పాడు, తమ్మినేని సీతారాం గారు. బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి గారేమో ఇది శ్మశానం అన్నాడు. ఆయన అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు అమరావతికి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇది శ్మశానం, ఎడారి అని ఇలాంటి కామెంట్స్ చేశారు. కరెక్ట్. దీనికి ముందే తాకట్టు పెట్టే ముందే ఇంకొక అంశం చేస్తారు. ముఖ్యమంత్రి గారు సెంటు స్థలాలు అని చెప్పి పేదలకు నేను ఇల్లు ఇస్తున్నానని ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఇచ్చారు. ఆర్ఫై జోన్లోనా? అది మేము అప్పుడు ప్రశ్నించాం. శ్మశానంలో పేదలు ఉంటారు, మీరేమో విశాఖపట్నం వెళ్తారు. అంటే మీరు శ్మశానం అన్నమాట మీరు అంటే అది ఎవరు చెప్పారు? మేము పేదలకు మేలు చేస్తానికి మేము సెంటు పట్టాలు ఇస్తున్నామని సమర్థించుకున్నారు. అంటే ఆ నిజాలు లేవు, వాళ్ళు చెప్పే మాటల్లో నిజాలు లేవు. అవసరానికి తగ్గట్టు అవసరమైన మాటలు మాట్లాడటం అనేది ఈ ప్రభుత్వ నైజం. అసలు వాస్తవంగా మనం మాట్లాడదాం. ఎడారి అంటే ఏంటి? రాజస్థాన్ వెళ్తే తెలుస్తుంది, ఇక్కడ పక్కన కృష్ణా నది ఉంది, నిరంతరం ప్రవహిస్తూ ఉంటాం. అది కాకుండా ప్రకాశం బ్యారేజ్ ఉంది, 13 అడుగులకు పైగా లోతులుగా నీళ్లు ఉంటాయి. దాన్ని ఎడారి అన్నాడంటే స్పీకర్ యొక్క తెలివితేటల్ని మనం ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే వాళ్ళందరికీ ఏంటంటే కావాల్సింది ఈ ప్రాంతం మీద ఏదో ద్వేషం, కొంతమంది మీద ద్వేషం, ప్రాంతం యొక్క సంస్కృతి మీద, ఈ ప్రజల జీవన విధానం మీద కూడా ద్వేషం కనపడింది తప్ప విద్వేషపూరితమైన మాటలు మాట్లాడటమే తప్ప, ఉద్దేశపూర్వకంగా మాట్లాడటమే తప్ప వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి అనేది మన అందరికీ తెలుసు. ఓకే. సో అయితే ఇప్పుడు ఈ రాజధానిలో కొంత రోడ్లు తవ్వేసి కాంక్రీటు, ఐరన్ ఇవన్నీ కూడా దొంగతనాలు జరిగినాయి అంటున్నారు. వాస్తవమేనా? వాస్తవమే. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 40,000 కోట్ల రూపాయలకు సంబంధించి టెండర్లు పిలిచి పనులు జరుగుతూ ఉన్నాయి. అందుకోసమే ఆ కంపెనీస్ ఎవరైతే కాంట్రాక్ట్స్ తీసుకున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, టెండర్లో విన్నర్గా వచ్చిన కంపెనీస్, ఎన్సీసీ కానీ, బిఎస్ఆర్ కంపెనీ కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మెగా ప్రాజెక్ట్స్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఏం చేశారంటే కన్స్ట్రక్షన్కి సంబంధించి ఐరన్ కానీ మెటీరియల్ రకరకాల మెటీరియల్ అంతా ప్రొక్యూర్ చేసుకొని వర్క్ స్పీడ్గా జరుగుతున్న సందర్భంలో ఒక స్టాక్ యార్డ్ లాగా పెట్టుకున్నది వీళ్ళకి వరం అయిపోయింది. ఓకే. ఇప్పుడు స్థానికంగా ఇక్కడ నివాసం ఉంటున్నారు నందిగం సురేష్ గారు అని, బాపట్ల ఎంపీ గారు. ఆయనది ఇక్కడే నేటివ్ ప్లేస్, వద్దంట్రాయనపాలెం. అవునండి. ఆయన అనుయాయులు అందరూ దీని మీద కన్నేసి బెదిరించి కానీ, దోపిడీ కానీ, దొంగతనాలు కానీ, ఆయన అనుచరులే ఎక్కువ శాతం, అది అందరికీ తెలిసిన సత్యమే. ఓకే. అనుచరులు అందరూ కలిసి ఈ మెటీరియల్ అమ్ముకోవటం, ఐరన్ అమ్ముకోవటం, అక్కడికి పైప్ లైన్లు కోసేసి అమ్ముకోవటం, కొన్ని కల్వర్ట్లు కూడా పగలగొట్టి అందులో ఉన్న ఇనుము సోవలను కూడా అమ్మేసుకోవటం, కొన్ని మోటార్లన్నీ దొంగతనాలు చేయటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేశారు. అదంతా ఒక ఎత్తు అయితే, వేసిన రోడ్లని తవ్వి ఆ రోడ్డు మెటల్ని వాడి కొత్తగా ఎక్కడైనా చిన్న రోడ్డు వేయాలంటే దానికి అమ్మటం, కాంట్రాక్టర్కి అమ్మటం, తద్వారా కొత్తగా ఏదైనా రోడ్డు వేస్తే దానికి వాడుకోవటం, ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చాలా 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 జరిగినాయి. మీరు చెప్పే ఘటనలు బట్టి చూస్తుంటే ఇట్లాంటి దారుణమైనవి ఎక్కడుంటుందంటే, అసలు తినడానికి తిండి లేక, చేసుకోవడానికి పని లేక ఉన్న పరిస్థితుల్లో ఉంటారు చూసారా, అట్లాంటి వాళ్ళు, కరువుల్లో ఉన్న వాళ్ళు చేసే పనులు లాంటివి మీరు సాక్షాత్తు రాజధాని పరిధిలో ఇట్లాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి, ఆ విధంగా కరువులో ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు ఎవరూ చేయట్లేదండి. సాధారణంగా నేను చెప్తున్నా, ఇక్కడ సాధారణంగా జరిగే పరిస్థితులు మీరు రిప్రజెంట్ చేస్తున్నారు ప్రసాద్ గారు. ఇక్కడ అటువంటి వాళ్ళు ఎవరు చేయట్లా. ఇక్కడ కేవలం రాజకీయ పార్టీ, వైసీపీ పార్టీకి కొమ్ము కాస్తున్న వ్యక్తులే ఈ పనులు చేస్తున్నారు. అంటే దీని వెనక కక్షపూరిత ధోరణి అంటారా? కక్ష అవ్వచ్చు, అది ఆదాయ మార్గం అవ్వచ్చు, మమ్మల్ని ఎవడు ఏం చేయలేడనే ఒక
ధీమా కావచ్చు. ఎందుకు చెప్తున్నానంటే పేదలు కానీ ఈ ప్రాంత ప్రజలు కానీ ఎవరు చేయట్లేదంటానికి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రకటన పెట్టినప్పుడు ఆ 3 రాజధానుల ప్రకటనలో వ్యతిరేకిస్తూ రైతులు కానీ రైతు కూలీలు కానీ ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. దానికి పోటీగా ఒక శిబిరం ఏర్పాటు చేశాడు నందిగం సురేష్ గారు కొంతమంది నాయకులు కలిసి. ఆ శిబిరానికి స్థానికులు పేదలు ఎవరు పోలే. ఓకే, పేదలకి భోజనం పెట్టి బిర్యానీలు పెట్టి కూలిచ్చి వేరే గ్రామాల నుంచి వేరే ప్రాంతాల నుంచి ఆటోల్లో తరలిస్తున్నా కూడా స్థానికంగా ఉన్న ఎవరు కూడా వెళ్ళలేదంటే పేదలు ఎంత నిజాయితీగా ఉన్నారు. అమరావతి ప్రాంత పేదలు తమ కష్టంగా రోజువారీ కష్టం చేయటానికి క్రోసూరు, అచ్చంపేట, మాదిపాడు ఇతర మండలాలకు వెళ్ళి 40-50 కిలోమీటర్లు వెళ్ళి కష్టపడి బతుకుతున్నారు. కానీ ఇటువంటి అక్రమ సంపాదన కానీ దోపిడీలు కానీ దొంగతనాలు చేయలే. చేస్తున్న వారు అందరూ కూడా వైసీపీ వాళ్ళే. దీని మీద మనం చాలాసార్లు పోలీసులకి కంప్లైంట్స్ ఇచ్చాం. మా మీద కేసులు పెట్టారు, మా కార్యకర్తల మీద కేసులు పెట్టారు, రైతుల మీద కేసులు పెట్టారు, కానీ వాళ్ళు ఏం చేయట్లేదు. ఓకే, సో అసలు దోపిడీయే, దొంగతనాలే, దుర్మార్గమే వీళ్ళ విధానంగా అమరావతి ప్రాంతంలో ఉంది. మీరు అన్నట్టు ఒక కక్ష కూడా ఉందేమో ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలని. ఓకే, అది కూడా అయి ఉంటుంది. శ్రవణ్ కుమార్ గారు, మీరు ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాడాలి కదా, మరి అటువంటిది పేదలకు మేము ఇల్లు ఇస్తాము, స్థలాలు ఇస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు R5 జోన్లో స్థలాలు కేటాయిస్తుంటే మీరు ఎందుకని కోర్టు కేసులు వేసి వాటికి అడ్డం పడుతున్నారండి? అది మోసపూరితమైన ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి. వాస్తవంగా ఇవ్వాలనే ఆలోచన కాదు అతనికి. ఎందుకంటే R3 జోను రెసిడెన్షియల్ జోను, R5 జోన్ అని కొత్తగా సృష్టించాల్సిన అవసరం లేదు. అది ఎలక్ట్రానిక్ జోన్. అది దానిని ప్రత్యేకంగా పెట్టి పేదలకి సెంటు పట్టాలు ఇస్తానని చెప్పి మోసం చేస్తూ ఉన్నారు. అది కూడా ఎవరెవరికి ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చేస్తున్నాడు. దుగ్గిరాల, తెనాలి, మంగళగిరి, తర్వాత గుంటూరు, పెదకాకాని, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ పెడతాం. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటి, అది రాజధాని కదా, ఎక్కడ వాళ్ళు ఉండడానికి లేదా అని చెప్పేసి అంటున్నారు. అక్కడ ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి రాజధాని తీసేసి విశాఖపట్నం అంటున్నాడు. విశాఖపట్నం ఆయన వెళ్ళిపోతూ పరిపాలన అంతా విశాఖపట్నం నుంచి చేస్తానంటూ పేదలను తీసుకొచ్చి శ్మశానం అని చెప్పి మాట్లాడిన శ్మశానంలోనే తీసుకొచ్చి పెట్టాలని ఆలోచన చేయటం ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే దీని వెనక పెద్ద కుట్ర జగన్మోహన్ రెడ్డి. ఏంటండి అది ఏంటంటే మోసం మేము ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే తెలుగుదేశం ప్రతిపక్షాలు ఆపుతున్నాయి అనేవారు. ఎందుకంటే లీగల్గా అమరావతికి సంబంధించిన భూములకు సంబంధించిన విషయాలన్నీ CRDA చట్ట ప్రకారం ఉండాలి, జోనల్ రెగ్యులేషన్ పాటించాలి అనేది దాని మీద కోర్టు కేసులు ఉన్నాయి. ఆ కేసులు హైకోర్టులో ఉన్నాయి, సుప్రీంకోర్టు దాకా వెళ్ళినాయి. సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన అంశాల్లో తీసుకొచ్చి పేదలను పెడితే నేను పేదల పక్షం, ఇక్కడ ఉన్న వాళ్ళంతా వ్యతిరేకులని లిటిగేషన్ ఆయనే సృష్టించి లిటిగేషన్ ఉన్న భూముల మీద ఇస్తున్న ఫీలింగ్ వాళ్ళకి సింపతి పొందటమే తప్ప వాస్తవంగా ఇవ్వాలని లేదు. ఇవ్వాలనుకుంటే అక్కడ ఇంకా మిగులు రెసిడెన్షియల్ జోన్లో ఉంది. ఇప్పుడు టిడ్కో హౌసెస్ కట్టారు. టిడ్కో హౌసెస్ కోసం ప్రత్యేకంగా కొంత భూమి కేటాయించి ఉంది. ఆ ప్రాంతాల్లో ఇవ్వచ్చు కదా, ఏ ప్రాంతం వాడికి ఆ ప్రాంతానికి ఇవ్వచ్చు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, పేదవాడికి ఎప్పుడు కూడా తనకు పని ఎంత దూరం ఉందో అంత దగ్గరగా ఉంటేనే ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ అమరావతిలో ఇల్లు తీసుకుని మళ్ళీ వెళ్ళి అతను వర్క్ కోసం ఎంత దూరం వెళ్ళాలి? అమరావతి ఏమో డెవలప్మెంట్ లేదు, అక్కడ పని దొరకదు. పని కోసం 20-30 కిలోమీటర్లు రోజు ప్రయాణం చేసి మళ్ళీ వచ్చి ఇంటి నివాసం కోసం ఇక్కడే ఉండాలి. ఇచ్చేది ఏదో లిటిగెంట్ ఫ్రీగా ఇవ్వాలి, అంటే లిటిగేషన్ లేని ల్యాండ్ ఇవ్వాలి. లిటిగేషన్ లేని ల్యాండ్ అమరావతిలో కూడా ఉంది కదా, ఇవ్వచ్చు. అది ఇవ్వట్ల. ఈయన ఎక్కడైతే ప్రత్యేకంగా కొన్ని కేటాయింపులు జరిపారో ఆ ప్రాంతాల్లోనే ఇవ్వటం అనేది దీని వెనక కుట్ర ఉందనేది నా భావం. మీరు చెప్తున్న దాని నాకు ఇప్పుడు ఏమర్థమైంది అంటే అక్కడ అసలు అవకాశమే ఉండదు ఇవ్వటానికి, కానీ నేను ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కావాలని అలా చేసి ఇదిగో వాళ్ళందరికీ ఇచ్చేస్తానని చెప్తారు. ఆయనకి తెలుసు అయితే ఇక్కడ ఇవ్వడానికి అవకాశం లేదని. కానీ ఇచ్చేసేటప్పుడు అదిగో లీగల్గా ఇష్యూస్ అనేది ఎవరో వాళ్ళు కోర్టులో కేసేస్తారు. వేసాక ఇదిగో చూసారా నేను ఇవ్వాలి అనుకున్నాను వాళ్ళు కేసేసారు అని చెప్పేసి ఈ విధంగా చేస్తారు అనేది మీరు చెప్తుంది. ఈ లిటిగేషన్ ఈ కుట్రనే గమనించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ఆయన ఇస్తున్నాను ఫలానా వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పడం ఉద్దేశం తప్ప వీళ్ళకి ఇవ్వడం కాదు.
వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది ముఖ్యం కాదు. చిత్తశుద్ధితో ఇస్తున్నాం అనేది లేదు అసలు అక్కడ. లేదు లేదు కావాలని అదే చాలా చోట్ల కూడా జరిగింది. రాజమండ్రి రావు భూముల విషయంలో కానీ చాలా చోట్ల అసైన్డ్ భూముల్ని ఎస్సీల దగ్గర నుంచి లాక్కునే విషయంలో కానీ చాలా చోట్ల ఇళ్ల స్థలాలకి కొన్న విషయం మరి కొన్నాము ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టామంటున్నప్పుడు ఇంకా కొన్ని వేల కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి కొని ఇవ్వచ్చు కదా. పోనీ అమరావతిలోనే ఈ లిటిగేషన్ లేని ల్యాండ్ ఉంది, దానికోసం ఇవ్వచ్చు, అందులో ఇవ్వచ్చు కదా. కాదు అతనికి ఇచ్చే ఉద్దేశం లేదు. ఇస్తున్నాను వీళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పే ఉద్దేశమే తప్ప పేదలకు మేలు చేద్దామని కాదు. సో ఇప్పుడు ఒకవేళ మీ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పి చాలా సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఒకవేళ మీరు ఆ సర్వే సంస్థలు చెప్పినట్లుగా అధికారంలోకి వస్తే మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ముఖ్యంగా ఈ పేదల పట్ల? పేదల పట్ల అమరావతి అభివృద్ధి చెందుద్ది అనేది ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉంది. అవును. దాని ప్రకారం రాష్ట్రం నుంచి వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతారు. ఉద్యోగం కోసం, ఉపాధి కోసమో లేకపోతే ఇతర అవసరాల కోసమో వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు. రాజధాని కాబట్టి వేలాది మంది వస్తారనేది అప్పటికి ప్రభుత్వానికి ఆలోచన ఉంది. దానికోసమే దాదాపు 8,000 పైగా టిడ్కో ఇళ్ళు శాంక్షన్ చేసి 5,200 ఇళ్ళు నిర్మాణం చేసి అలాట్మెంట్ చేసి రెడీగా ఉన్నాయి. అది కాకుండా కొంత ల్యాండ్ని ప్రత్యేకంగా 2,500 ఎకరాలు ఎంతో, నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు, ఈ పేదల హౌసింగ్ కోసం కేటాయించబడి ఉంది. ఎటువంటి పరిస్థితులు ఎంతమంది పేదలు వచ్చినా సరే అక్కడ అకామిడేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. పోనీ నువ్వు సెంటు పట్టాలు ఇవ్వాలంటూ నువ్వు అనుకుంటున్న పేదలను మురికివాడలు చేయాలని నువ్వు అనుకున్నప్పుడు ఆ 2,500లో టిడ్కో హౌసెస్ కట్టిన స్థలాలు పోగా మిగిలిన స్థలం లిటిగేషన్ లేకుండా, న్యాయ వివాదాలు లేకుండా భూమి ఉంది, అందులో ఇవ్వచ్చు. అటువంటివి చేయటం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కాదు. మేము ప్రభుత్వానికి వస్తాం ఖాయం కాబట్టి ఖచ్చితంగా పేదలకి ఆవాసం అంటే ఇల్లు కంటే కూడా ఇల్లు కట్టించి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి అక్కడ ప్రైమరీ స్కూలు, హెల్త్ సెంటరు, తర్వాత రేషన్ షాపు, చిన్న పార్కులు, ఆట స్థలాలు, తర్వాత అంగన్వాడీ సెంటర్స్ అన్నీ డెవలప్ చేసిన ఒక టిడ్కో గృహ సముదాయాన్ని ఇవ్వటం అనేది మా ప్రభుత్వ ఉద్దేశం. ఓకే, ఇప్పుడు దాంతో పాటుగా మీరు అమరావతిని ఏ స్థాయిలో తీసుకువెళ్ళాలనుకుంటున్నారు? మీకు అప్పుడంటే ఈ నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏ స్థాయిలో పెడదాం అనుకుంటున్నారు? అంతర్జాతీయ రాజధానిగా చూడాలనేది మన ఉద్దేశం. ఓకే, ముఖ్యమంత్రి గారి విజన్ కూడా అదే. అందుకోసమే వివిధ దేశాలు పర్యటించి ప్రణాళిక రచించడంలో చాలా ఆలోచనలు చేసి విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ లైటింగు, ఇతర సౌకర్యాలన్నీ కూడా సర్ఫేస్ మీద ఏమి కనపడకుండా, వైర్లు లేకుండా, గుంతలు లేకుండా ఒక మంచి నూతన రాజధాని, దట్టు గ్రీన్ ఎనర్జీ అంటే కరెంటు కూడా తక్కువ వాడి ఎక్కువ ఆహ్లాదకరంగా ఉండాలి, కన్సంప్షన్ తక్కువగా ఉండాలి, ప్రొడక్షన్ ఎక్కువ ఉండాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. అంతా ఒక కొలిక్కొచ్చి ప్లాన్లు కూడా అప్రూవ్ అవుతున్న సందర్భంలో ప్రధానమంత్రి గారు ఒక సలహా ఇచ్చారు. మీరు కజకిస్తాన్ రాజధాని ఆస్తానా కూడా వెళ్ళి చూడండి, అది లేటెస్ట్గా కట్టారు, దాన్ని కూడా చూడమంటే ఇంకో 6 నెలలు ప్రణాళికల కోసం తీసుకోవటం జరిగింది. ఇప్పుడు రాబోయే రాజధాని 5 సంవత్సరాలు కాదు, అన్ని ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి, ప్లాన్లు అప్రూవ్ అయినాయి, ఫౌండేషన్స్ అయినాయి, కొన్ని 25% అయినాయి, కొన్ని 50% అయినాయి, కొన్ని రకరకాల స్టేజ్ల్లో ఆగిపోయినాయి. ఇవన్నీ కలిసి 3 సంవత్సరాల్లో ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో రైతులకి ఫ్లాట్లు డెవలప్ చేయడం కానీ, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కానీ, ప్రభుత్వ బిల్డింగులు కానీ అన్నీ కూడా 3 సంవత్సరాల్లో అయిపోతాయి. అంతేకాకుండా ప్రభుత్వం ఇక్కడ రాజధాని కాబట్టి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ఇప్పుడు యూనివర్సిటీస్ ఉన్నాయి, విట్ కానీ, SRM కానీ, అమృత యూనివర్సిటీస్ కానీ, ఇట్లాంటి సంస్థలు ఇంకా 125 రావాల్సి ఉంది. ఓకే, అవన్నీ కూడా పూర్తి అయిపోతాయి. ఒక అద్భుతమైన రాజధాని అన్ని వర్గాల ప్రజలకి చేరువుగా ఉండి అన్ని వర్గాల ప్రజలను హక్కును చేర్చుకునే రాజధాని రాబోతుంది. అయితే ఈ తాడికొండ నియోజకవర్గంలో ఈ పొత్తుకు సంబంధించిన వ్యవహారం ఉంది కదా, టీడీపీ జనసేన, తాజాగా బీజేపీ వచ్చింది. సో దాని ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది అంటారు? నాకు తెలిసినంత వరకు పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే అమరావతి రైతాంగ సోదరుల ఉద్యమంలో అన్ని రాజకీయ పక్షాలు వైసీపీ మినహా, వైసీపీలోని నాయకులు కూడా, స్థానిక నాయకులు కూడా కోఆపరేట్ చేశారు. కానీ బీజేపీతో సహా అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇచ్చారు కాబట్టి ఒకే తాటి మీద వచ్చి ఉద్యమం చేశారు, అనేక కార్యక్రమాలు రూపొందించారు కాబట్టి ఖచ్చితంగా అనుకూలత ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మీ గుంటూరు పార్లమెంటరీ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు
తాజాగా ఎక్కడైనా అదే పేరు వినపడుతుంది. సో ఆయన మీ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఆ పార్లమెంటరీ నియోజకవర్గం కిందకే వస్తుంది కదా. సో ఎట్లా ఉంది మీతో ఆయన జర్నీ? ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి కంటెస్ట్ చేసే అభ్యర్థిగా నాతో చాలా సయోధ్యగా ఉన్నారు. అంతేకాకుండా నేను జిల్లా పార్టీకి బాధ్యతలు తీసుకున్నాను, అధ్యక్షుడు కూడా. పార్లమెంట్ ని ఓ జిల్లా చేశారు కాబట్టి గుంటూరు జిల్లాకి అధ్యక్షుడిని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నేను. ఆయనకి నాకు మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఓకే. రెండోది పాజిటివ్గా ఉన్నారు ఆ వ్యక్తి. వచ్చే కొత్త అయినా కూడా కొత్తగా అనిపించకుండా ఎవరో మనకి గతం నుంచి తెలిసిన వ్యక్తిలాగా, మన సహోదరులాగా ఆయన కూడా అలాగ ఉన్నారు. ప్రజలు కూడా హక్కును చేర్చుకుంటున్నారు. అందుకే వైసీపీ భయపడిపోతా ఉంది. ఇప్పటికి 3-4 అభ్యర్థులను మార్చారు. ముందు కిలారి రోషే గారు అన్నారు, దాని ముందు వెంకటరమణ గారు అన్నారు, తర్వాత ఇప్పుడు కిలారి అదే ఉమారెడ్డి వెంకటరమణ, కిలారి రోషయ్య, మళ్ళీ కొత్తగా ఎవరో మారుతున్నారా? ఓకే. సో వైసీపీకి వణుకొస్తుంది. ఈయనేమో పాజిటివ్గా ప్రజల్లోనూ నాయకుల్లోనూ ఒక అనుబంధంతో ముందుకెళ్తున్నారు. నేను చూశాను, ఎక్కడ చూసినా ఇప్పుడు ఆయన నిరంతరం కూడా ప్రజల్లోకి వెళ్ళిపోవటం. ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం లేదు, మొన్న ఒకసారి తెనాల్లో ఉన్నారు, ఇంకోసారి గుంటూరులో ఉన్నారు, ఇంకోసారి ఇంకో ప్రాంతంలో ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆయన రోడ్ షోలు, పాదయాత్రలు అవి ఇవి తిరుగుతూనే ఉన్నారు. సో అది ఎట్లాగుంది అంటే అది ఒక విప్లవం అనే టైప్లో ఎక్కడ చూసినా పెంసాని చంద్రశేఖర్ గారు ఏంటి అది ఇదని చెప్పేసి ఆ స్థాయిలో ఉంది. సో ఇప్పుడు మీకు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఏమైనా ఆయన కార్యక్రమం ఏమైనా ప్లాన్ చేసి పెట్టారా మీతో? ఆల్రెడీ మా నియోజకవర్గంలో ఒక మేడుకొండూరు మండలంలో రోజంతా తిరిగాం, షో చేసాం. ఓకే. అంతకుముందు పరిచయ కార్యక్రమం తాడికొండలో చేసాం. తుళ్ళూరులో కొత్తగా వైసీపీ నుంచి తెలుగుదేశంలో జాయిన్ అయిన వాళ్ళు జాయినింగ్ది పెద్ద ఎత్తున ఒక రోడ్ షో చేసి పెద్ద బహిరంగ సభ పెట్టాం. మేడుకొండూరులో బ్రహ్మాండమైన వైసీపీ నాయకులు కొంతమంది జాయిన్ అవుతే వాళ్ళతో పాటు ప్రచారం పూర్తి చేసి మేడుకొండూరు పేరచెరలో ఒక సభ చేశాం. అది కాకుండా జిల్లాలోని మా నియోజకవర్గంలోని మైనార్టీలందరితో మంగళగిరిపాడు అంటే తురకపాలెంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ చేశాం. మా నియోజకవర్గానికి పెద్ద ఎత్తున మేము కలిసి పనిచేస్తున్నాం. మిగిలిన నిన్నేమో పొన్నూరులో వెళ్ళారు. ఆయన ప్రజలతో మమేకం అయిపోయారు. అయితే విషయం ఏంటంటే నేను ముందు చెప్పినట్టుగా ఈయన కొత్త వ్యక్తి కాదు మాకు. సో గల్లా జయదేవ్ గారిని రీప్లేస్ చేసేసారంటారా? 100%. ముందు ఎలా ఉంటుందో అని కొంతమంది ఆలోచించారు. కానీ ఈయన గల్లా జయదేవ్ గారు ఆయన వ్యాపార రీత్యా కానీ కొద్దిగా అందుబాటు తక్కువగా ఉన్నారు. ఈయన అందుబాటులో పేరు అనౌన్స్ అయిన దగ్గర నుంచి నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నారు. సో అది మీకు మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. ఒక అసెంబ్లీ అభ్యర్థికి అలాంటి ఎంపీ అభ్యర్థి దొరకడం ప్లస్ పాయింట్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 17 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్ని గెలవబోతుంది అంటారు? తెలుగుదేశం పార్టీ కూటమి కనీసం 15 పైన 15 ఖాయంగా గెలుస్తారు. మినిమం 15. ఇంకా అభ్యర్థులు 2-3 చోట్ల డిసైడ్ ఇంకా పూర్తి కాల, రెండో విడతలో పూర్తి అవుతారు కాబట్టి అభ్యర్థులను బట్టి అర్థం అవుతుంది. ఓకే. సో మీ నియోజకవర్గంలో మీరు రాబోయే 5 సంవత్సరాలు ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా గెలుపొంది మీ ప్రభుత్వం వస్తే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ విజన్ ఏంటి? ఒకటి, అమరావతి ప్రాంతం అభివృద్ధిలో ఇతోధికంగా ల్యాండ్ పూలింగ్లో ఎలా అయితే కోఆపరేట్ చేశామో ఈ ప్రాంత అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో నిమగ్నమై పనిచేయటం. 3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెబుతున్నారో రాబోయే 3 సంవత్సరాల్లోనే అమరావతి ప్రభుత్వ పరంగా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేయటం. రెండవది, తాడికొండ నియోజకవర్గంలో ముఖ్యంగా 2-3 సమస్యలు ఉన్నాయి. తాగునీటి సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది. ఆ తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కరించాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ గ్రామం వెళ్ళినా మంచినీరు లేని పరిస్థితి. కారణం ఏంటంటే పరిపాలన లోపం. వాటర్ చెరువులకి ఇచ్చినప్పుడు ఆ చెరువులు నింపుకునే యంత్రాంగం కూడా లేదు. సో నాగార్జున సాగర్ నుంచి వచ్చే వాటర్ నింపితేనే తాడికొండ నియోజకవర్గ దాహార్తి తీరుతుంది. సరైన ప్రభుత్వ విధానాలు లేనందువల్ల పనిచేసే యంత్రాంగంలోని అలసత్వం వల్ల మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అది కాకుండా రాజధాని విస్తరిస్తుంది కాబట్టి ముందుగానే ప్రణాళిక వేసుకొని నా విజన్ ఫర్ తాడికొండ కాన్స్టిట్యున్సీ ఫర్ ద 5
ఇయర్స్ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకొని తాడికొండని ఎలా అభివృద్ధి చేయాలి అంటే రాజధాని ప్రాంతం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుద్ది, రాజధాని బయట ఉన్న గ్రామాలను కూడా ఎలా అభివృద్ధి చేయాలనేది ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయడం, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ స్థానం తీసుకురావడం, వైద్యపరంగా పేద ప్రజలకు అందుబాటులోకి రావడానికి ప్రైవేటు మరియు గవర్నమెంట్ వైద్య విధానాన్ని అభివృద్ధి చేయటం, ప్రతి ఒక్కరు పేదవాడికి ఆవాసం అంటే ఇల్లు ఉండేలాగా ఇటువంటి ప్రణాళికల్లోనే ప్రత్యేకంగా ఒక డాక్యుమెంట్ రాసుకొని ఆ డాక్యుమెంట్ విజన్ 2020 అని చంద్రబాబు గారు అమలు ఎట్లయితే చేశారో విజన్ 2047 అని ఆయన ఎట్లా రూపకల్పన చేసుకున్నాడో అలాగే మై విజన్ ఫర్ తాడికొండ అనే దాన్ని తయారు చేసి ఆ విజన్ ప్రకారం పనిచేస్తాం. తయారు చేయండి. కాకపోతే మొన్నట్లాగా టిట్కో ఇల్లు 95% పూర్తయిపోయినాయి అని చెప్పి 5% పెండింగ్ ఉందని చెప్పి తర్వాత ప్రభుత్వం అప్పచెప్పారు సరే, అట్లా పరిస్థితులు రాకుండా ఇప్పుడు మీ హయాంలోనే ఏదైనా సరే మీరు నిర్ణయం తీసుకుంటే పూర్తి అయిపోయేలాగా చూడండి. అదేమవుతుందంటే అది 10%, 5%, 15% పెండింగ్ ఉందనుకోండి, నెక్స్ట్ గవర్నమెంట్ ఒకవేళ మారితే అప్పుడు ఏమవుతుంది, అది డిస్కంటిన్యూ అయిపోతుంది. సో అది బెనిఫిషియరీస్కి రాకుండా పోతుంది, అటు ఇటు కాకుండా పబ్లిక్ ప్రాపర్టీ అంతా కూడా స్పాయిల్ అయిపోతూ ఉంది. సో దానివలన కొంచెం వీలైనంత వరకు అది మీ టెన్యూర్లోనే పూర్తి అయిపోయి తర్వాత మరలా గవర్నమెంట్ మీదే వస్తే అది వేరే విషయం. ఒకవేళ మారిందనుకోండి మరలా ఇప్పుడు అటు ఇటు కాండ అయిపోతుంది. ఇక్కడ ఒక విషయం ప్రసాద్ గారు చెప్పండి, మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది, ప్రజలకు కూడా తెలియాల్సిన అంశం ఏంటంటే ప్రభుత్వ పరంగా ఉన్న డిలే కంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి ఆగిపోవటానికి కారణం వైసీపీ, జగన్మోహన్ రెడ్డి. కారణం ఏంటంటే గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు వేశారు, స్థానికంగా అనేక ఎంక్వైరీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు ఉండటం చేత గ్రీన్ ట్రిబ్యునల్ క్లియరెన్స్ రాకుండా అభివృద్ధి చేయడానికి అవకాశం లేకుండా పోయింది. పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టడానికి వీల్లేదు. ఇది కృష్ణా పరివాహక ప్రాంతం, కృష్ణా పరివాహక ప్రాంతంలో బిల్డింగులు పెద్ద ఎత్తున కట్టడానికి లేదనే దాని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళటం, ఎన్నో కోర్టు కేసులు ఫేస్ చేశారు. ప్రతి దానికి మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కేసు మీద కేసులు వేసి ఆ కేసులు తేలేసరికి చివరికి టైం దగ్గరికి వచ్చింది. లేకపోతే ప్రభుత్వ పరంగా అన్నీ సిద్ధం చేసుకొని కూడా 90% అయినాయి అంటున్నారు టిడ్కో ఇళ్ళు, ఖచ్చితంగా అయినాయి. కానీ ఆలస్యానికి కారణం ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఆర్కే. వాళ్ళు వేసిన కేసుల్ని ఆ చిక్కుముళ్ళని ఛేదించుకొని బయటకు వచ్చి ప్రగతి రథం స్పీడ్గా వెళ్తున్న సమయంలో ఎన్నికలు వచ్చినాయి. ఈసారి ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్లే ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. ఆయన టార్గెట్కి అనుకూలంగా మేము కూడా పనిచేసి 3 సంవత్సరాల్లో ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రతి అభివృద్ధి చేసేస్తాం. సో మీ ఇప్పుడు ఏదైతే మీ ఆరోపణలు ఉన్నాయో అధికార పార్టీ పైన ఇసుక దోపిడీ అక్రమంగా దోచేస్తున్నారు అది ఇది అని చెప్పేసి, ముఖ్యంగా మీ నియోజకవర్గ పరిధిలో రేవ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇసుక ఇట్లాంటివి జరిగినాయి అన్నారు కదా. సో ఒకవేళ రేపు మీ ప్రభుత్వం వస్తే ఇసుక దోపిడీని మీరు అరికట్టగలుగుతారా మీ హయాంలో? మా నియోజకవర్గంలో ఖచ్చితంగా అరికట్టాం. అక్రమంగా జరగకుండా చూసాం. ఇటీవల మేము రాయపూడి, అబ్బరాజుపాలెం, బోరుపాలెం రీచ్లకు వెళ్ళి చూస్తే యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు. దాన్ని ఆపమంటే పోలీసులు కూడా, ఇంజనీరింగ్ యంత్రాంగం, కలెక్టర్లు కూడా మద్దతుగా ఉన్నారు. పేరేమో జగన్ ఇళ్ళు కాలనీలు అని లేకపోతే ఇంకొక దాన్ని ప్రభుత్వ వర్క్లని తీసుకెళ్తూ అమ్ముకుంటున్నారు. ఈ ఇసుక అంతా కూడా హైదరాబాదు, బెంగళూరు, ఇతర ప్రాంతాలకు వెళ్తుంది. నియర్ బై టౌన్స్ విజయవాడ, గుంటూరు, ఇతర టౌన్స్ అన్నిటికి కూడా అమ్ముకొని అధికంగా డబ్బులు గడించి ఆ డబ్బుల్ని ఎన్నికల్లో వాడాలని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఈ పొత్తులు ఉన్న క్రమంలో ఓవరాల్గా మీరు ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు అనుకుంటున్నారు? పొత్తుల ప్రకారం అయితే నాకు తెలిసి 140 సీట్ల నుంచి 160 సీట్ల దాకా వస్తుంది. ఎంపీ స్థానాలండి? ఎంపీ స్థానాలు 23, 24 దాకా కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు. రైట్, చూద్దామండి. ఇంకా ఎంతో కాలం లేదు కాబట్టి. అంటే ఆ 24 అని ఎందుకన్నానంటే ఆ ఒకటి పులివెందుల, కడప ఏదో రిగ్గింగ్ చేసుకుంటారు కదా. కడప ఇప్పుడు మీరు అంటున్నారు కదా, కడప తెలుగుదేశం పార్టీ ఆవిడకి వైఎస్ ఎన్నికల్లో గతంలో కూడా చూసాం, రిగ్గింగ్ చేసి గెలుస్తుంటారు వాళ్ళు. రిగ్గింగ్ అంటే ప్రజలను భయభ్రాంతులు చేసి అధికార యంత్రాంగాన్ని ఇష్టం వచ్చినట్టు అదే చేయగలిగితే ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా చేసే అవకాశం ఉంటుంది. అధికారంలో వాళ్ళే ఉన్నారు. మీ ఒపీనియన్ ప్రకారం అన్ని చోట్ల చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే కేడర్ అట్లా ఉంటారు. కడపలో ఏమిటంటే ఇంకా రౌడీ రాజ్యం నడుస్తుంది. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తూ ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ చోద్యం చూస్తుంది. మరి మీరు చెప్పాలి, మేము కంప్లైంట్స్ ఇచ్చినా కూడా ఇప్పుడు మేము ఎలక్షన్ కమిషన్లో అందరూ కూడా సగం మంది కింద లెవెల్ అధికారులు అందరూ కూడా వైసీపీ కార్యకర్తలాగా పనిచేసే
వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళని వేసుకున్నారు. నేను కంప్లైంట్స్ ఇస్తుంటే ఆ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఖచ్చితంగా నేను ఆరోపణ చేస్తున్నాను, అంత చిత్తశుద్ధితో పనిచేయట్లా. నేను నా నియోజకవర్గంలో ఓట్లన్నీ కూడా జంబులైన నేను కంప్లైంట్ ఇస్తే ఆ జంబులు అయిన దాన్ని సరి చేయమంటే కొంత చేశారు, కొంత చేయలే. మరి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ, వాళ్ళు ఇప్పుడు మీతో పొత్తులోకి వచ్చారు, దానివల్ల అయినా ఏమైనా ఉపయోగం జరగకపోతుంటారు? తప్పకుండా ఉంటుందని భావిస్తున్నాం. అలాగని నిష్పక్షపాతంగా ఉండాలి. ఒక్కసారి ఎలక్షన్ కోడ్ వచ్చినాక అధికార యంత్రాంగం ఎంతో కొంత బయాస్ లేకుండా ఉంటారు. అదే కదా. రైట్ అండి, థ్యాంక్ యూ శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ. నమస్కారం ప్రసాద్ గారు.